మరి ఈ సమయంలో దైవదాసులు మరి ఆయా ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న మరి దైవజనులు శ్రీపాలయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ కూడా ఎవరు కూడా అటు ఇటు తిరగకండి, చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే మరి దైవ సేవకులు చెప్పే చక్కటి మాటలు మీరు వినాలి. విని మన కుటుంబాలను మనం సరిచేసుకుంటూ బలపరుచుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో మనందరం కూడా ప్రభువులో సావాసంగా కలిగి మరి ముందుకెళ్ళాలి. ఎవరు కూడా అల్లరి చేయకండి, పిల్లలు అటు ఇటు కూడా ఎవరు. సంతోషం. మరి ఈ సమయంలో నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు చక్కటి సమయాన్ని నాకు ఇచ్చారు. వేదికను అలంకరించే దైవజనులకి, డేవిడ్ గారికి ప్రత్యేకమైన వందనాలు, పాస్టర్ గారికి కూడా వందనాలు. అలాగే నన్ను ఈ మీటింగ్కి ఆహ్వానించిన కుటుంబం, మరి ప్రియులు యేసు గారు, అలాగే మా సోదరి పద్మ గారు, వారి కుమారులు, ఇద్దరు కుమారులు, పెద్ద కుమారులేమో నాగార్జున గారు, పెద్ద కోడలు సుబ్బలక్ష్మి గారు, అలాగే చిన్న కుమారులు స్వామి, అలాగే చిన్న కోడలు సుధా. మరి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. వారి కుమార్తె స్వాతి, అలాగే వారికి ఇచ్చిన భర్త కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. ఏమంటే అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కొంచెం సౌండ్ పెట్టండి. ఇందాక యేసురాజు గారి పాట అదరగొట్టేశారు. చాలా ఉజ్జీవంగా పాడారు. మంచిది. అలా ఉజ్జీవంగా పాడితే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. ఈ 3 దినాల కూడికలు చాలా మంచి ఆలోచన ఇది. మరి స్వామి గారికి జాబ్ వచ్చిందని చక్కటి ఆలోచన చేసి, మంచి ఆలోచన, 3 దినాలు ఈ విధంగా కూడికలు ఏర్పాటు చేసి మరి దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, కొనియాడాలి అన్న ఒక చక్కటి ఆలోచనతో ఈ కూడికల ప్రియులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి ఆలోచన. కనుక దేవుడు చేసిన ఉపకారాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏమండి, దేవుడు చేసిన ఉపకారాలు ఆయన ప్రజల మధ్యలో వాటిని వెల్లడి చేయాలి. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. అవి మనం మరుగు చేయకుండా మనం వెల్లడి చేయాలి. సాతాను ఏమో దేవుని మరుగు చేస్తున్నాడు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడితనం కలుగజేసి దేవుని చూడకుండా సాతాను చేస్తున్నాడు. అయితే సాతానేమో దేవుని మరుగు చేస్తున్నాడు. దేవుని వెల్లడి చేయాలంటే ఎవరు చేయాలి? ఆయన్ని ఎరిగిన ప్రజలు. మన జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఎత్తిపట్టుకోవాలి. దేవుణ్ణి మనం వెల్లడి చేయాలి. లోకానికి దేవుణ్ణి మనం చూపించాలి. ఇదిగో మా జీవితంలో దేవుడి కార్యాలు చేశాడు, ఇదిగో దేవుడు జీవం కలిగిన వాడు, ఇదిగో మా జీవితంలో ఈ మేలులు చేశాడు, ఉపకారాలు చేశాడు, వీటన్నిటికీ మించిన గొప్ప రక్షణ దేవుడు మాకు అనుగ్రహించాడు అని లోకానికి విషయాలు మనం ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉండాలి. దేవుడు చేసిన ఉపకారాలు మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇందాక రాగానే మరి అడిగాను, పద్మగారిని అడిగాను, మీ కూడికి మీరు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఈ 3 దినాల కూడికలు ఎందుకు మీరు పెట్టుకున్నారని అడిగితే ఆ తల్లి అనేక ఉపకారాలు చెప్పారు. మా జీవితాలు ఎన్నో ఉపకారాలు దేవుడు చేశాడండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నో ఉపకారాలు, అందరి జీవితాల్లో ఎన్నో మేలు ఉపకారాలు చేసే దేవుడు ఆయన. అలాగే మొన్న స్వామి కూడా మా ఇంటికి వచ్చినప్పుడు పుల్లం గారు తీసుకొచ్చారు ఆ స్వామిని. అప్పుడు స్వామి కూడా చెప్పడం జరిగింది, దేవుడు నా జాబ్ విషయంలో ఎంతో మేలు చేశాడండి అని స్వామి కూడా చెప్పడం జరిగింది. కనుక దేవుడు చేసిన ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని కొనియాడుతూ రావాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. భక్తుడు దావీదు అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దన్నాడు. కనుక ఆయన చేసిన ఉపకారాలు మనం దేన్ని కూడా మర్చిపోకూడదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఆ, పిల్లలు చదువుకుంటున్నప్పుడు అనాథి పిల్లలు ఉంటారు. అనాథి పిల్లలు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళని ఆదరించే వాళ్ళు లేక, వాళ్ళు వారికి సరైన పోషణ లేక, ఆదరించే వాళ్ళు లేక రోడ్ల మీద చింపిరి బట్టలు వేసుకుని, జుట్టు వేసుకుని రోడ్డు మీద వాళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా నీరసంగా, బలహీనంగా, సరైన ఆహారం లేక చాలా నీరసంగా, బలహీనంగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఒక అనాథి శరణాలయం ఉంది. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని చక్కగా పెంచి, వాళ్ళకి చక్కగా విద్యాబుద్ధులు చెప్పించి, వాళ్ళకి మంచి బట్టలు కుట్టించి, మంచిగా చదువులు నేర్పుతారు. వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు వాళ్ళని బాగా చదివిస్తారు. అయితే ఆ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదట వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పిల్లల్ని ఫోటోలు తీస్తారు ముందు. ఆ తర్వాత వాళ్ళ బట్టలు ఉంటాయి కదా, ఆ చిరిగిపోయిన బట్టలు, అవి నీట్గా ప్యాక్ చేస్తారు. ఆ బట్టలు చాలా నీట్గా ప్యాక్ చేస్తారు, ఫోటో తీస్తారు. ఇవన్నీ నీట్గా తీసుకెళ్ళి ఒక బీరువాలో పెట్టి, అతని పేరు అది రాసి ఆ బీరువాలో పెట్టి వాటిని జాగ్రత్త పెడతారు. ఆ తర్వాత ఆ కుర్రోడు అందులో ఉండి చక్కగా చదువుకుంటాడు. వాళ్ళు బాగా చదువుకుంటారు. వాళ్ళు మంచిగా ఫుడ్ ఏర్పాటు చేస్తారు, మంచిగా ఫుడ్ తింటారు, చక్కగా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకుంటారు, నీడబట్టునుంటారు. కనుక మంచిగా పిల్లలు అందంగా తీరుతారు, మంచి ఆరోగ్యంగా, మంచి అందంగా పిల్లలు ఉంటారు. మంచి బట్టలు, మంచి వైద్యం, మంచి విద్య, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం వల్ల మంచిగా అందంగా పిల్లలు తీరుతారు. ఒకప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉండేవారు. ఇప్పుడు చాలా అందంగా, ఆరోగ్యకరంగా ఆ పిల్లలు చక్కగా ఎదుగుతారు. వాళ్ళు చదువులు పూర్తయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు తీసుకొచ్చి నుంచోబెట్టి, రే బాబు, మిమ్మల్ని చదివించాం, ఇప్పుడు మీరు చక్కగా ఉద్యోగాలు చేసుకుని మంచిగా సమాజంలో బ్రతకండి అని చెప్పి, అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ చిరిగిపోయిన బట్టలు, ఫోటోలు ఉన్నాయి కదా, అవి పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టి, ఇదిగో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ రూప్ ఇది, ఇదిగో మీ బట్టలు ఇవి, ఇగో మీ జీవితం ఇది అని చూపించి, ఇవి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బీరువాలో పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకోండి, వీటిని అప్పుడప్పుడు చూసుకోండి. ఎందుకు చూసుకోవాలి అంటే, ఇదిగో ఇలాంటి స్థితి నుండి నేను ఈ స్థితికి వచ్చాను అంటే, పాత స్థితి మర్చిపోకుండా, ఆ దేన స్థితి మర్చిపోకుండా, ఆ పాత స్థితి మర్చిపోకుండా ఏం చేయాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ ఫోటోలు తీసి, అవన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేవారు. అలాగే దేవుడు చేసిన మేలు ఎప్పుడు మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోతే ఏమవుతుందంటే హృదయము కఠినమైపోతుంది. అందుకే దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే హృదయం మెత్తగా ఉంటుంది. దేవుణ్ణి ఎప్పటికప్పుడు మనం ఆరాధించగలుగుతాం, దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం, దేవుణ్ణి మనం ఘనపరచగలుగుతాం. అంచేతను ఎప్పుడు కూడా మనం దేవుడు చేసిన మేలులు ఎన్నడూ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలని మనకి దేవుని వాక్యం ద్వారా మనం ప్రేరేపించబడుతున్నాం. ఈరోజు మా ప్రియ తల్లి పుల్లమ్మ గారు రాలేదనుకుంటా, కొంచెం ఆటంకం మీద ఏర్పడినట్టుంది. తల్లిగారు వస్తే చాలా ఉత్సాహంగా ఉండేవారు. మరి పుల్లమ్మ గారు, మా శ్రీను, వెంకటలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా మాకు సంఘములో చాలా నమ్మకమైన బిడ్డలండి. ముర్రా శ్రీని గారు, అలాగుని వెంకటలక్ష్మి, వీరందరూ నమ్మకంగా దేవుని సంలో సాగే పిల్లలు, దేవుని సేవకునిగా మంచి మాకు సహకారులు. మేము ఆయా స్థలాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు విశ్వాసం చక్కగా తీసుకువెళ్ళి తీసుకొస్తూ ఉంటారు మా శ్రీని గారు. మాకు చాలా చోట్ల సంఘాలు ఉన్నాయి. తణుకులో ఉంది, అలాగని మరి గవర్పేటలో ఉంది, ఆచంట్లో ఉంది, మరి వేమవరంలో ఉన్నాయి, ఇలాగ అనేక స్థలాల్లో ఉన్నాయి. కనుక ఆయా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు చక్కగా తీసుకుని వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. మరి మాకు పరిచయంలో చక్కటి సహకారులు. చాలా సంతోషం, మీ మధ్యలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా సుధారాణి ఇంటికి రావడం
ఆ? మాకు చాలా సంతోషంగా ఉంది. యేసు గారు ఎంతో ఉత్సాహంగా పాట పాడారు, అది కూడా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. గ్రామంలో ఆయనేనా? ఓకే, మంచి పాఠకులా? ఓకే, చాలా సంతోషం. గాయకులు. ఓకే ఓకే, మంచిదండి. దేవుని వాక్యంలోకి వెళదాం. 84వ కీర్తన 3వ వచనము. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తన 3వ వచనం చదువుదామా? సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎక్కడా? నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖనం భాగం ద్వారా మా అందరితో మాట్లాడండి. ఈ కాయకులూరు అగ్రహారం గ్రామంలో మా ప్రియులు యేసు గారు, పద్మ గారు, మీరు ఆ దంపతులను ప్రేమించి వారికిచ్చిన సంతానము, పెద్ద కుమారులు నాగార్జున గారు, సుబ్బలక్ష్మి గారు, వారికిచ్చిన బిడలు, చిన్న కుమారులు స్వామి గారు, వారికిచ్చిన భార్య సుధారాణి, వారికిచ్చిన బిడలు, వారి కుమార్తె స్వాతి, వారికిచ్చిన భర్త, బిడలు, ఈ రీతిగా కుటుంబ సభ్యులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి స్వామిగారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి 3 దినాలు కూడికలు ఇచ్చి, ఈ కూడికల ద్వారా మీరు మహిమ పొందుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీ దాసులు డేవిడ్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ, మరి సమయంలో మీ దాసుడు నన్ను ఈ స్థలంలో నిలబెట్టినందుకు వందనాలు. కొన్ని మాటలు మీరు మాకు అనుగ్రహించమని చేరువచ్చిన ప్రియులందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా మా సోదరులు బొర్రా శ్రీని గారు, వెంకటలక్ష్మి గారు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రార్థిస్తూ, వేంపాడు నుంచి వచ్చిన ప్రియులందరిని బట్టి, ఇక్కడ స్థానిక సంఘ సభ్యులను బట్టి ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖన భాగములో పరిశుద్ధాత్ముడు ఒక మాటను పేర్కొంటున్నాడు. అదేంటనగా, బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, పిచ్చుక అనగా విలువలేని ప్రాణి. ఏ ప్రాణి? విలువలేని ప్రాణి. బైబిల్ గ్రంథంలో పిచ్చుకలను ఎలా పేర్కొన్నాడంటే, అవి విలువలేని ప్రాణులని పేర్కొన్నాడు. మనం లూకాసు సువార్త 12:6లో చదివిన అక్కడ యేసు ప్రభువారు అంటారు, అక్కడ 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. అంటే పిచ్చుకలెన్ని? 5, కాసులెన్ని? 2. అంటే 2 కాసులు, 2 కాసులకి 5 పిచ్చుకలు అమ్మబడును కదా. అంటే దాని అర్థం పిచ్చుక విలువ లేనిది అని అర్థం. ఏమండి, పిచ్చుక విలువ లేదు. పిచ్చుకకు ఎలాగూ విలువ లేదో మానవుడికి కూడా, పాపి అయిన మానవుడికి విలువ అనేదే లేదు. అర్థమైందా? విలువ లేదు. అందుకనే దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. కీర్తన 22:6 ఏమంటాడంటే, దావీదు అంటాడు, నేను నరుడును కాను, నేను పురుగును అంటాడు. నేను నరుడును కాను, నేను పురుగును అని చెప్తాడు. అంటే మానవుడు విలువలేనివాడు అని దేవుని వాక్యం మనకి ఈ వచనాల ద్వారా దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు. విలువలేని మనిషి మానవుడు. ఏమండి, అంతేకాదు, ఇంకా మనం చూస్తే దేవుని వాక్యం చూస్తే ఆదికాండం 18:27 చదివితే అక్కడ అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనయున్న నీతో ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏమన్నాడు? నేను బూడిద వంటి వాడను, నేను ధూళి వంటి వాడను, ఇలాంటి అయిన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అంటే మానవుని జీవితం
విలువలేని జీవితం అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. ఎస్ గారు, మానవుని జీవితం ఎలాంటిదండి? విలువలేని జీవితం. అర్థమైందా? దానియేలు 4:35 చదివితే అక్కడ ఒక మహారాజు మాట్లాడుతున్నాడు. ఏమంటే, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. భూనివాసులందరూ కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. మానవుడికి విలువే లేదు, విలువలేని మనుష్యుడు. బాగా వినాలి కొన్ని మాటలు. ఇంత గొప్ప దేవుని గణపరచడానికి వీళ్ళు చక్కటి కూడికలను ఏర్పాటు చేశారు కుటుంబం, గొప్ప దేవుని గణపరచడానికి. కొన్ని మాటలు శ్రద్ధగా వినాలి. మానవుడు విలువలేనివాడు. నేను ఒక మాట చెప్తాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత, అతనిలో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషికి విలువ ఉందా? విలువ ఉందా? ఉంచుతారా? ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా ఉంచుతారా? ఏం చేస్తారు? అది తీసుకెళ్ళి ఆ గోతులో పడేస్తారు. ఏమండి, ఆ శరీరానికి ఏమైనా విలువ ఉందా? లేదు. 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా, బంగారపు పరుపుల మీద పడుకున్నా తీసుకెళ్ళి గోతులో పడేయవలసిందే. అంటే ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆత్మ దేహములో లేదో ఆ దేహానికి విలువ లేదిక. దానికి విలువ ఎప్పుడంటే దేవుడిచ్చిన ఆత్మ ఎప్పుడైతే ఆ దేహంలో నివసిస్తుందో అప్పుడే ఆ దేహానికి విలువ. దేవుడిచ్చిన ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆ దేహానికి విలువ లేనే లేదు. ఆ జీవం ఉండగానే విలువ. అలాగునే దేహము లేకపోతే ఆ దేహానికి, ఆ ఆత్మ లేకపోతే ఆ దేహానికి ఎలా విలువ లేదో, అదే రీతిగా యేసు ప్రభు అనే జీవము మనకు లేకపోతే మన ఆత్మ కూడా విలువ లేదు. అగ్నిగుండములో పడవేయవలసిందే. నరకాగ్నిగుండములో ఆత్మ పడేయవలసిందే. ఆత్మ లేని శరీరాన్ని గోతులు ఎలా పడేస్తామో, యేసు ప్రభు అనే జీవము లేకపోతే ఆ వ్యక్తిని కూడా అగ్నిగుండములో, ఇందాక మీరు పాట పాడినట్లుగా అగ్ని గంధకాలతో మండు గుండములో, 2వ మరణములో పడేయటమే. ఆత్మ కూడా విలువ లేదు. అందుకని యేసు ప్రభు జీవాధిపతి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోరమా అమృతంగమయ అన్నాడు. అసతోమా అంటే నేను అసత్యములో ఉన్నాను, సద్గమయ నన్ను సత్యములోనికి నడిపించు. అంటే మృత్యోరమ అమృతంగమయ మరణంలో నన్ను జీవములోనికి దాటించు. తమసోమా జ్యోతిర్గమయ చీకట్లో ఉన్నాను, వెలుగులోకి నడిపించు. ఆ వెలుగు యేసు ప్రభువే, ఆ జీవము యేసు ప్రభువే, ఆ సత్యము యేసు ప్రభువే. ఆ సత్యం ఇక్కడ లేకపోతే ఆత్మకు విలువే లేదు. కనుక విలువలేని మానవుడిని ఒక విలువైన మానవుడిగా చేయడానికి, ఒక అమూల్యమైన వ్యక్తిగా చేయడానికి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చడానికి, ఒక విలువలతో కూడుకున్న జీవితం మనకి ఇవ్వడానికి ఆ దేవుడు మానవ జాతిని ప్రేమించి కొన్ని కార్యాలు చేశాడు ఆయన. అందులో మొదటి కార్యము ఏదనగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమూల్యమైన వాడు. అమూల్యమైన మాటకు అర్థం ఏమిటి? అమూల్యమైన మాటకు అర్థం ఏమిటి? అసలు వెల కట్టలేమంట. మూల్యం అనగా వెల, అమూల్యం అనగా ఏమాత్రం ఆయనకి వెల కట్టలేం మనం. యేసు ప్రభుకి ఏం కట్టలేం? చెప్పాలి, ఏం కట్టలేం? అస్సలు వెల కట్టలేం. మీకు ఈ లోక సంపదలన్నీ తీసుకొచ్చి ఒక కాటాలో ఒక పక్కని
యేసు ప్రభువాన్ని తీసుకొచ్చి ఒక పక్కన పెడితే ఎవరు తూగుతారు? యేసు ప్రభువే తూగుతారు. అస్సలు వెలకట్లేం ప్రభువుని. ఇంకా కోటాను కోట్ల లోకాలు పట్టుకొచ్చి కాటాలో పెట్టి యేసు ప్రభు కాటాలో పెడితే ఎవరు తూగుతారు? యేసు ప్రభువే తూగుతారు. ఈ లోకమే కాదు, ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. అవన్నీ పట్టుకొచ్చి ఒక కాటాలో పెట్టి యేసయ్యను కాటాలో పెడితే తూకేది ఎవరో తెలుసునా? యేసయ్యే. అంత విలువైన వాడు యేసు ప్రభు, అమూల్యమైన వాడు. ఆయనకి మనం వెలకట్టలేం. బైబిల్ చెప్పింది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందే. అసలు ఈ విశ్వాన్నంతటినీ చేసిన వాడు ఆయనే. బైబిల్ చెప్పింది, ఆది యందు వాక్యం ఉండేను. అమ్మా మాటలు వినండి, శ్రద్ధగా వినండి. మాటలు వినేటప్పుడు దృష్టి వెళ్ళకూడదు, సరిగ్గా మాటలు వినాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే ఈ విశ్వమంతా ఆయన ద్వారా కలిగింది. ఇప్పుడు మీకు ఉదాహరణగా అర్థం కావడానికి, ఒక 20 స్టేర్ల బిల్డింగ్ కట్టారనుకోండి, ఒక 20 స్టేర్ల బిల్డింగు. ఆ బిల్డింగ్ ప్లాన్ అంతా ముందు ఎక్కడ ఉంటుంది? ఇంజనీర్ యొక్క హృదయంలో ఉంటుంది. ప్లాన్ అంతా ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? ప్లాన్ అంతా ఇంజనీర్ హృదయంలో ఉంది. అప్పుడు ఆ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఒక పేపర్ తీసుకుని దాని మీద గీస్తాడన్నమాట. ఈ రూమ్ ఇక్కడ ఉండాలి, దీని బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, కిటికీ ఇక్కడ ఉండాలి, గుమ్మం ఇక్కడ ఉండాలి, కబోర్డ్స్ ఇక్కడ ఉండాలి అని చక్కగా పేపర్ మీద గీస్తాడు. అంటే ముందు ప్లాన్ అంతా ఎక్కడుందంటే హృదయంలో ఉంది. హృదయంలో ఉన్న ప్లాన్ని కాగితం మీద తీసుకొస్తాడు. అప్పుడు ఆ కాగితాన్ని పట్టుకెళ్ళి మేస్త్రికి ఇస్తాడు. అప్పుడు మేస్త్రి ఆ 20 అంతస్తుల బిల్డింగ్ కడతాడు. ఈ ప్లాన్ అంతా ముందు ఎక్కడుంది? అలాగే ఈ విశ్వం యొక్క ప్లాన్ అంతా ముందు ఎక్కడుందంటే ఆయన హృదయంలో ఉంది. ఈ విశ్వ ప్లాన్ అంతా ఆయన హృదయంలో ఉంది. మీకు అర్థమైందా? ఉదాహరణగా ఆయన సృష్టిని చేయాలనుకోండి, ఒక కొబ్బరి చెట్టుని చేయాలనుకోండి, దేవుడు మనసులో ఆలోచన చేస్తాడు. దాని కాండము ఇలా ఉండాలి, దాని కాయి ఇలా ఉండాలి, దాని గుంజు ఇలా ఉండాలి, దాంట్లో నీళ్లు ఇలా రావాలి, దాని ఆకులు ఇలా ఉండాలి, దాని వేరు ఇలా ఉండాలి అని ముందు లోపల వాక్కును నిర్మించి, అన్నారా? ముందు వాక్కును నిర్మించి, లోపల నిర్మించి అప్పుడు పలుకుతాడు, కొబ్బరి చెట్టు కలుగునుగాక అంటాడు. చెట్టు ఏర్పడుద్ది, అంతే. చెట్టు ఏర్పడుతుంది. అలా వాక్కు నిర్మించి సూర్యుడు కలుగునుగాక అంటే సూర్యుడు కలుగుతాడు, చంద్రుడు కలుగునుగాక అంటే చంద్రుడు కలుగుతాడు, నక్షత్రాలు కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక అంటే ఇవన్నీ కలుగుతాయి. అంటే ప్లాన్ అంతా ఎక్కడుంది? హృదయంలో ఉంది. అందుకే బైబిల్ చెంది వాక్కును నిర్మించి యెహోవా అనుంది. ఇర్మియా గ్రంథం 33:3 అంటాడు, వాక్కును నిర్మించి యెహోవా. వాక్కును ఎక్కడ నిర్మిస్తాడంటే హృదయంలో నిర్మిస్తాడు, పలుకుతాడు, వెంటనే కలుగుతుంది. ఒలీవల కొండ మీద యేసయ్యాని రాకడెప్పుడని అడిగినప్పుడు ఆయన మాట్లాడిన విధానం వేరు. ఇదిగో నా రాకడకు సూచనలు ఇవి అని సూచనలు చెప్పాడు. ఆ మాట్లాడటం వేరు, సృష్టిని చేసినప్పుడు మాట్లాడటం వేరు. అందుకే 33:3 అన్న మాట అదే. ఇర్మియా గ్రంథము 33:3 అన్న మాట. అమ్మా అది 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 33:3. రెండులో ఏమంటాడు? అదిగో మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలెనని, అది దాన్ని నిర్మించిన యెహోవా.
ఎక్కడ నిర్మించాడు దాన్ని? అంతరంగంలో నిర్మించాడు. ఏంటి నిర్మించడం? ఇదిగో సింహం ఇలా ఉండాలి, మగ సింహం ఇలా ఉండాలి, దానికి జూలు ఉండాలి, దాని పంజా ఇలా ఉండాలి, దాని అరుపు ఎలా ఉండాలి, దాని బలం ఎలా ఉండాలని ముందు లోపల వాక్కుని ఇక్కడ నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత కలుగునుగాక అంటాడు, స్థిరపడుతుంది అంతే. వాక్కు బయటకు వస్తుంది, అక్కడ అది ఏర్పడుతుంది. ఇలాగున విశ్వానంతటిని చేసిన వాడు. మీకు అర్థమైందా? విశ్వానంతటిని చేసిన వాడు. అందుకనే విశ్వానంతటిని ఆయనే చేశాడు కనుక, బాగా వినాలి, విశ్వానంతటిని ఆయనే చేశాడు కనుక చంద్రుడి గురించి ఆయనకి తెలుసు, గోళాల గురించి ఆయనకి తెలుసు, విశ్వం గురించి ఆయనకి తెలుసు, కనిపించని ప్రపంచాల గురించి ఆయనకి తెలుసు, ఏ పదార్థ ధర్మం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు, ఏది ఎలా పనిచేస్తుందో ఆయనకి తెలుసు, దేని స్వభావం ఎలా ఉంటుందో దానికి తెలుసు. కనుకనే ఇవన్నీ ఆయనే సృజించాడు. కనుకనే 33:3 ఏమని చెప్పనా, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే దేని గురించి అయినా నేను నీకు చెప్పగలను. ఇవన్నీ చేసిన వాడను నేనే. అంచేత దేని గురించి అయినా నీకు చెప్పగలను. అర్థమైందా? అందుకనే శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు కనుక్కున్నారు కదా. థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనుగొన్నాడు? ఆయన బల్బును కనుగొన్నాడు. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే. ఐన్స్టీన్ ఏం కనుగొన్నాడు? ఆయన గొప్ప సూత్రాలు కనుగొన్నాడు. ఆయన ఆ జ్ఞానం ఆయన ఇచ్చాడు. కనుక దేని గురించైనా జ్ఞానం ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు. అందుకే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదైనా లేకుండా కలగలేదు. కొలస్సీ రాసిన పత్రికలు పౌలు ఏమంటాడు? 1:17 కంటే మనం చదివితే, కొలస్సీ 1:17 కంటే మనం చదివితే దేని వాక్యం సెలవిస్తుంది, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సరే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారభూతుడు ఎవరు? ఆయనే. సమస్తం ఆయన మూలంగానే కలిగింది. ఆయనే ఆధారభూతుడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మీకు అర్థమైందా? ఎంత గొప్ప ప్రభువుని బంగారపు గనులు చేసింది ఆయనే, వెండి గనులు చేసింది ఆయనే కదా. ఎంత విస్తారమైన భూమిని చేసింది ఆయనే, ఎకరాల ఎకరాల పొలం చేసింది ఆయనే, ఈ భూమిని అంతటిని సృజించింది ఆయనే. ఎంత మహనీయుడు ఆయన, ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు ప్రభు. మనిషిని చేసింది ఆయనే. ఎంత గొప్ప ప్రభువుని, బాగా వినాలి, ఎంత గొప్ప ప్రభువుని, అమూల్యమైన వాడు, వెలకట్టలేని ప్రభు ఆయన. ఈ వెలకట్టలేని ప్రభువుని ఎన్నిక లేని మానవుడి కొరకు ఇచ్చేశాడు. ఎంత గొప్ప ప్రభువుని ఎన్నిక లేని మానవుడి కొరకు ఇచ్చేశాడు. ఎందుకు? పనికిరాని మానవుడి కొరకు ఇచ్చేశాడు తన కొడుకుని, తన విలువైన కొడుకుని పనికిరాని మానవుడి కొరకు ఇచ్చేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి తన కొడుకుని, ఆ విలువైన కొడుకుని, అనంత జ్ఞాని అయిన కొడుకుని, గొప్ప కొడుకుని, విలువైన కొడుకుని విలువలేని మానవుడి కొరకు ఇచ్చేశాడు. ఇది ఎంత గొప్ప త్యాగం, ఇది ఎంత గొప్ప కార్యం ఇది. అందుకే బైబిల్ చెప్పింది, రోమీయులకు రాసిన పత్రిక 8:32 అంటాడు, దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. వెనుక తీయలేదు ఆయన. తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు ఆయన. మనందరి కొరకు ఆయనను అప్పగించెను. చాలు. ఎంత అద్భుతమైన మాట. ఎంత విలువైన తన కొడుకుని, వెలకట్టలేని తన కొడుకుని విలువలేని మానవుడి కొరకు ఇచ్చేశాడు. అది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమైందా? విలువైన కొడుకుని విలువలేని మానవుడి కొరకు ఇచ్చేశాడు. అందుకని బైబిల్ చెప్పింది, మొట్టమొదట విశ్వసించుచున్న మీకాయన
అమూల్యమైన వాడు అమూల్యమైన కొడుకుని మన కొరకు ఇచ్చేసాడు. ఏ మానవుడి కొరకు? ఎన్నిక లేని మానవుడి కొరకు, పనికిరాని మానవుడి కొరకు, ఏ ఉపయోగము లేని మానవుని కొరకు తన అమూల్యమైన కొడుకును మన కొరకు ఇచ్చేశాడు. అంటే నిన్ను ఎంత విలువైన వాడిగా ఇచ్చాడో చూడండి. ఎంత విలువైన వాడిగా మనల్ని ఇచ్చాడో చూడండి ఆయన. అంటే విలువలేని మానవుడికి గొప్ప విలువనివ్వాలని, సరే, విలువలేని మానవుడికి గొప్ప విలువనివ్వాలని తన కుమారుని ఇచ్చాడు. ఎలాంటి కుమారుడైనా? వెలకట్టలేని వాడు. అందుకే బైబిల్ అంది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చెప్పండి, ఎవరైనా అందరూ చెప్పండి. అమూల్యం అంటే వెలకట్టలేము ఆయనకి. అలాంటి కొడుకుని ఎవరి కొరకు ఇచ్చాడు? మనం ఎవరమి? విలువలేని వాళ్ళం. అందుకే పిచ్చుకతో పోల్చాడు మనల్ని. పాపి అయిన మానవుడు విలువలేని వాడు. సజ్జన శవం ఎలా విలువ ఉండదో, పాపముల చేత అపరాధముల చేత ఆత్మలు చచ్చిపోయిన మనకి విలువే లేదు మనకి. అలాంటి విలువ లేని మనకి తన కొడుకునిచ్చాడు. సృష్టికర్త అయిన తన కొడుకుని మన కొరకు ఇచ్చేశాడు. అందుకని బైబిల్ చెప్పింది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అందుకే దేవుణ్ణి ఘనపరచాలి. ప్రభువా, విలువలేని నా బ్రతుకులో, ఎందుకు పనికిరాని నా జీవితానికి విలువైన నీ కుమారుని ఇచ్చేసావు తండ్రి. అనంత జ్ఞాని అని కుమారుని బలిపశువుగా పంపించావు నాయన. అంతములే నీ కుమారుని నా కొరకు ఇచ్చావు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ ఇది! ఏమండి, మాటలు అర్థమవుతున్నాయా? ఆ మాటల యొక్క లోతు అర్థమవుతుందా స్వామి? అర్థమవుతుందా? దేవుణ్ణి ఎందుకు ఘనపరచాలంటే, ఇదిగో విలువలేని నా బ్రతుక్కి సృష్టికర్త అయిన ప్రభువుని, అనంత జ్ఞాని అయిన ప్రభువుని, అంతములేని ప్రభువుని నా కొరకు బలిపశువు కింద ఇచ్చేసావా? ఈ నీచుడు కొరకు, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ నీటి బుడగ లాంటి వాడి కొరకు, ఎన్నికలేని వాడి కొరకు నీ కొడుకునిచ్చావా? ఎంత గొప్ప సంగతి ఇది! ఎంత గొప్ప సంగతి! అందుకే దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. మన బ్రతుకులకు చేసిన మేలులు ఇవన్నీ. ఏమంటే తన కొడుకును మన కొరకు ఇచ్చేసాడు ఆయన. ఎవరైనా అమూల్యమైన వాడు. ఏం కట్టలేము ఆయనకి? వెలకట్టలేము. అలాంటి కొడుకుని మన కొరకు ఇచ్చేసాడు ఆయన. అందుచేతనే దేవుణ్ణి ఘనపరిచి కొనియాడి కీర్తించాలి. విలువలేని వ్యక్తికి విలువను ఆపాదిస్తున్నాడు. అందుకని నేను చదివిన మూలవాక్యం అదే. ఏం చదివాం మనం? ఏం చదివాం అది? బలిపీఠమునదని పిచ్చుకలకి ఏం దొరికెను? నివాసము దొరికెను. విలువలేని నా బ్రతుకి బలిపీఠం దగ్గర, ఏ బలిపీఠం అది? సిలువ అనే బలిపీఠం మీద యేసు అనే గొర్రెపిల్ల బలియాగం అవుట ద్వారా మనకి పరలోకములో నివాసము దొరికింది. అగ్నిగుండానికి వెళ్లకుండా నివాసము దొరికింది. అందుకే వాళ్ళు కీర్తించారు. ఏమని? యెహోవా నీ మందిర ఆవరణములను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్న. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆనందముతో ఎందుకు పాడారు ఆ పాట వాళ్ళు? ఎందుకు పాడారంటే ఆవరణంలో ఏముంది? బలిపీఠం. బలిపీఠం దగ్గర వాళ్ళు బ్రతికారు. వాళ్ళు ఎందుకు బ్రతికారు? వారి తల్లిదండ్రులు శాపగ్రస్తులయ్యారు. దైవజనుడు మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఆజ్ఞాపించాడు, భూమి నెర తెరిచి వీళ్ళు మింగై అని ఆజ్ఞాపి. నా సేవకుడైన మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు కనుక ఇదిగో ఇలాగో నోరు తెరిచి మింగేయమన్నాడు భూమిని. కనుక వాళ్ళందరినీ మింగుతూ ఉండగా ఆ కోరహు కుమారులు ఏం చేశారో తెలుసిన? పరుగున ఇలా ఒక బిల్డింగ్ ఎక్కారు. బిల్డింగ్ ఎక్కన ఆగలేదు. అక్కడ కూడా భూమి నోరు తెరుస్తుంది.
అమ్మో ఇక్కడున్న మనం చంపేస్తుంది, ఈ భూమి మనం రింగేస్తుందని ఇంకో చోటకి వెళ్ళి చెట్టు ఎక్కారు. అక్కడెక్కినా కుదరలేదు, అక్కడ కూడా భూమి నెర తెరుస్తుంది. ఇంకో చోట ఎక్కడ దాక్కుందామని వెళ్ళారు, అక్కడ నెర తెరుస్తుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనం ఎక్కడున్నా భూమి మనం మింగేస్తుంది, మనం చనిపోతాం. అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుని మందిరములో ఆవరణములో బలిపీఠం ఉంది, అక్కడికి వెళ్ళిపోతే మనం బ్రతుకుతామని పరుగు పరుగున వెళ్ళిపోయి బలిపీఠాన్ని పట్టుకున్నారు. అప్పుడు భూమి అడిగింది, నాదా వీళ్ళందరినీ మింగేమన్నావు కదా, వీళ్ళు శాపగ్రస్తులు అయ్యారు కదా, వీళ్ళ తండ్రులు శాపగ్రస్తులు, వాళ్ళ పిల్లల వీళ్ళు కూడా శాపగ్రస్తులే, మింగేమన్నావు కదా, ఇదిగో నోరు తెరిచి వీళ్ళు మింగేద్దామనేసరికి వీళ్ళు బలిపీఠాన్ని పట్టుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేయను అంటే దేవుడు అన్నాడు, బలిపీఠాన్ని మీరు మింగితే దాని మీద ఉన్న బలి కింద పడిపోద్దు కనుక వీళ్ళు బలిపీఠాన్ని ఆశ్రయించారు కనుక మింగకుండా వెనక్కి వెళ్ళిపో అన్నాడు భూమిని. అప్పుడు నోరు మూసుకుని భూమి వెనక్కి వెళ్ళిపోయింది. బలిపీఠం ఇక్కడ బ్రతికిపోయారు వాళ్ళు. ఎవరో అది. అందుకని బలిపీఠం పిచ్చుకలకి ఏం దొరికెను? అవును, ఇవాళ నిన్ను నన్ను అగ్ని, పాతాళ లోకంలో అగ్నిగుండం మింగేలని చూస్తుంది మనల్ని. శాపగ్రస్తులం అయిపోయాం, మింగేలని చూస్తుంది అగ్నిగుండం. కానీ అలాంటి సమయంలో దేవుడు తన కుమారుని పంపించి సిలువనే బలిపీఠం మీద ఆయన బలి అవడం ద్వారా మనకేం దొరికింది? నివాసం దొరికింది. ఎక్కడ? పరలోక రాజ్యములో. విలువలేని మనకి ఒక విలువ కలిగింది, ఒక నివాసం దొరికింది మనకి. అందుకే దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. విలువలేని బ్రతుకులకు ఒక విలువ దొరికింది, ఒక నివాస స్థానము దొరికింది, మోక్షరాజ్యం దొరికింది మనకి. అగ్నిగుండము నుండి మనం తప్పించబడ్డాం. అందుకే ఆ కీర్తన వాళ్ళు రాశారు, బలిపీఠమున పిచ్చుకలకు నివాసము దొరికెను. చూసారు ఎంత గొప్ప మాట. విలువలేని మనుష్యుడికి విలువ కలిగింది యేసయ్య దగ్గరనే. అంచేతనే అమూల్యమైన తన కుమారుని ఇచ్చాడు. నిన్ను ఒక అమూల్యమైన వ్యక్తిగా మార్చడానికి, వెలకట్టలేని వ్యక్తిగా నిన్ను మార్చడానికి అమూల్యమైన తన కొడుకుని మనకు అనుగ్రహించాడు. అది మొదటి విషయము. అర్థమైందా? రెండవ విషయము, పేతురు రాసిన మొదటి పత్రికే 2వ అధ్యాయము 18వ వచనము, 2:18. మొదటి పేతురే 1:18. మొదటి పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరెరుగుదురు కదా. రెండో విషయం ఏంటి? అమూల్యమైన రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఏ రక్తం? మొదటి విషయం ఏంటి? అమూల్యమైన తన కుమారుని ఇచ్చేశాడు. రెండవ విషయము, అమూల్యమైన తన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. చెప్పండి, ఆ రక్తానికి ఏం కట్టలేం? విలువ కట్టలేం ఆ రక్తానికి. ఆ రక్తము జీవము కలిగింది. భూమి మీద ప్రతి ప్రాణి చచ్చిపోద్ది, ప్రతి మనిషి చచ్చిపోతాడు, కులిపోద్ది బాడీ. కానీ కుళ్ళని బాడీ ఏది? యేసు ప్రభు. ఆయనలో ఉన్న రక్తం అలాంటిది, జీవంతో కూడుకున్నది, దానికి నాశనము లేదు. చెప్పండి, ఆ రక్తానికి ఏమి లేదు? అవును, నాశనం అనేది లేదు. అందుకే ప్రతి ఆదివారం మనం ఆయన రక్తాన్ని త్రాగుతాం, ఆయన శరీరాన్ని తింటాం. అందుకే ఆయన శరీరానికి కుళ్ళు అనేది పట్టలేదు. కానీ భూమి మీద ఎవరు చనిపోయినా కుళ్ళు పడుతుంది. అతడు ప్రధానమంత్రి కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, గొప్ప కులస్థుడు కావచ్చు, ఏ వ్యక్తి చనిపోయినా అతని బాడీ కుళ్ళిపోతుంది. కానీ యేసు ప్రభు బాడీ కుళ్ళలేదు. ఎందుకని? ఆయనలో ఉన్న జీవము నాశనము లేనిది, ఆయనలో ఉన్న రక్తము నాశనము లేనిది.
అంటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? 1:18 అదే కదా. 1:19 చదవండి. 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా, చూడండి ఆ రక్తం ఎలాంటిది? 1 నిర్దోషమును నిష్కళంకమునగు, అది ఆ రక్తానికి ఉన్న విలువలు ఏంటంటే అది నిర్దోషమైన రక్తము, అది నిష్కళంకమైన రక్తం. అది అంతేకాదు ఆ రక్తంకి ఎలాంటిదంటే హెబ్రీ 7:15 హెబ్రీ 7:15 శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమది. మూడోది చెప్పనా? నాశనము లేని జీవము. అంటే యేసు ప్రభు రక్తానికి ఏం లేదంటే నాశనం అనేది లేదు. ఎంత గొప్ప మాటలు ఇవి అమ్మా! అందరికీ అర్థమవుతున్నాయి మాటలు? చెప్పండి, ఆ రక్తానికి ఏమి లేదు. పద్మగారు, ఆ రక్తానికి ఏమి లేదు. అదే మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాడు. ఇంకా యేసు ప్రభు చాలామందికి అర్థం కాదు, అపార్థం చేసుకుంటారు. చాలామంది తెలియక అపార్థం చేసుకుంటారు ప్రభువుని. కానీ ఆయన సామాన్యుడు కాదు. ఆయనలో ఉన్న జీవము నాశనము లేనిది, సామాన్యుడు కాదు. అందుకే ఎవరి శరీరమైన కుళ్ళింది కానీ యేసు ప్రభు శరీరం కుళ్ళలా. రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ముఖ్యమంత్రి, పెద్ద మిస్టరీ కదా ఇది, చాలా మిస్టరీ. ఆయన చనిపోయినప్పుడు హెలికాప్టర్ కూలిపోయింది. ఆ రాత్రంతా ప్రజలకు వాళ్ళు వార్తలు అందించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ప్రజలందరూ ఉత్కంఠ పరిస్థితి అయిపోయింది. ఏమైపోయాడని చాలా ఉత్కంఠ పరిస్థితి అయిపోయింది. తెల్లారి తెలిసింది ఇలా హెలికాప్టర్ కూలి ఇది అయిపోయారని తెలిసింది. ఆ తర్వాత ఆయన బాడీని పులివెందులు తీసుకొచ్చారు. హెలికాప్టర్లో తీసుకొచ్చినప్పుడు కొంచెం డిలే అయింది. అప్పటికే బాడీ కుళ్ళి ఉన్నట్టుంది. ఆ హెలికాప్టర్ దింపుతున్నప్పుడు ఈగలు కనపడి అంటే ఎవరి బాడీ అయినా ఎంతటి గొప్పవాడైనా ఏమవుద్ది, బాడీ కుళ్ళిపోద్ది అంతే. కానీ నాశనము లేని వాడు ఎవరంటే ఇవాళ మనం సేవించుచున్న ప్రభువు. నాశనము లేని జీవాన్ని కలిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయనలో ఉన్న రక్తం ఎలాంటిదంటే నాశనము లేనిది. అందుకే ఆయన బాడీ కుళ్ళు పట్టలేదు. నిన్ను ఎలాంటి రక్తముతో కడిగాడంటే నాశనము లేని రక్తముతో కడిగాడు నిన్ను. ఎంత గొప్ప శక్తి ఇది, ఎంత గొప్ప విమోచన ఇది. నిన్ను నాశనమయ్యే నశించిపోయే వెండి బంగారములతో విమోచించలేదు. మనల్ని నాశనమయ్యే డబ్బు కట్లతో విమోచించలేదు. నాశనమయ్యే పాలతో మనల్ని విమోచించలేదు. దేంతో విమోచించాడంటే నాశనము లేని రక్తముతో. అది నిష్కళంకమైనది, అది పవిత్రమైనది, అది నాశనము లేనిది, అది శాశ్వత జీవం. అది అంటే బ్రతుకులు సమాధికి వెళ్ళిపోతున్న బ్రతుకులు, విలువలేని బ్రతుకులకి యుగయుగాలు జీవించే ఆ గొప్ప విలువనివ్వడానికి, ఆ శాశ్వత విలువనివ్వడానికి నీకు నాకేమిచ్చాడంటే అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతులు ఇవి. అందుకే ఎంత స్తుతించిన రుణస్థులమే, ఎంత కొనియాడిన రుణస్థులమే ప్రభువుని. ఎంత విలువైన ప్రభు ఆయన. అందుకే ఇంకెన్నటికీ చావు లేకుండా చేశాడు. మన మరణాన్ని ఆయన మృంగేసి చావు లేకుండా చేశాడు. వాస్తవానికి అలాంటి జీవం కలిగిన వాడు కనుక ఆయనకు మరణమే లేదు. అసలు ఆయనకు మరణము లేదు. ఆయన అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. అసలు ఆయనకు మరణమే లేదు.
నాశనము లేని జీవం కలిగిన వాడు. ఆయనకు మరణమే లేదు. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును. అయితే మృతుడునైతిని ఎవరి కొరకు? మన కొరకు, మన మరణాన్ని మృంగివేయడానికి. మృతుడినైతిని కానీ యుగయుగములు సజీవుడునై ఉన్నాను. ఎందుకో తెలిసినా, నీ మరణాన్ని, నా మరణాన్ని మృంగివేయడానికి మృతుడయ్యాడంతే. మాటలు సరిగా వినాలి, సరిగా వినాలి మాటలు. కనుక మన కొరకు మృతుడయ్యాడు, మన మరణాన్ని మృంగివేశాడు. ఎందుకని? ఇంకెన్నడూ మరణం లేకుండా చేయడానికి మన మరణాన్ని మృంగివేశాడు. యెషయా 25:8, యెషయా 25:8, 25:8. మరెన్నడూ ఉండకుండా అదిగో ఆయన మరణమును మృంగివేసెను. ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేశాడు ఆయన. ఎంత గొప్ప ప్రభువు అండి! నిజంగా 3 దినాలు ఇంత గొప్ప ప్రభువును ప్రకటించారు ఈ కుటుంబం. ఇది చిన్న కార్యం కాదు, ఇది సామాన్యమైన కార్యం కాదు. ఇది మంచి ఆలోచన ఈ కుటుంబానికి వచ్చింది. 3 దినాలు ప్రభు మా జీవితాల్లో చేసిన మేలులు, వాటిని బట్టి దేవుని ఘనపరచాలని 3 దినాలు ఈ కూడికలను ఏర్పాటు చేశారు. చూసారా, అది మంచి ఆలోచన. ఈ కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను స్వామి, అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యం ఇది. ఏదో ఒకరోజు కృతజ్ఞత కూడిక కాదు, 3 దినాలు పెట్టుకుని ఇలా చేయాలనేది ఒక మంచి ఆలోచన. ఈ మంచి ఆలోచనలో ఎవరు గణపరచబడుతున్నారంటే రక్షకుడు గణపరచబడుతున్నాడు. వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయాలు ఇవి. కనుక మనం విలువైన బ్రతుకులు చేయడానికి, విలువలేని మనిషికి తన విలువైన రక్తమునిచ్చి మరణాన్ని కొట్టివేసి విలువైన వ్యక్తిగా మారుస్తున్నాడు మనల్ని. అందుకే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఘనపరచాలి. కనుక విలువైన కుమారుని ఇచ్చాడు. 2, విలువైన రక్తాన్ని ఇచ్చాడు. 3వ విషయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దయవించి 7వ వచనం చదువుతారా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అదిగో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎంత అద్భుత మాటలు ఇవి. 3వ చెప్పను, 3వ విషయం చెప్పనా? అమూల్యమైన విశ్వాసము. చెప్పండి, ఏ విశ్వాసం? మొదటిదేంటి? అమూల్యమైన కుమారుని ఇచ్చాడు. 2, అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాడు. 3, అమూల్యమైన విశ్వాసము. ఈ విశ్వాసానికి ఏం కట్టలేమండి? వెల కట్టలేము. ఇది నీకు అమూల్యమైన విశ్వాసం ఇవ్వాలని ఆయన పూనుకున్నాడు. యేసు ప్రభు నమ్ముకుంటే, ఈయన నమ్ముకుంటే లోకంలో నిందలుంటాయి, అవమానాలు ఉంటాయి, త్రోసివేతలు ఉంటాయి. ఉండవా? ఉంటాయి. మీరు ప్రభు నమ్ముకుని ఎన్నాళ్ళైందమ్మా పద్మ గారు? ఆ దినాల్లో ఒప్పుకున్నారా మీ చుట్టూ ఉన్నవాళ్ళు? అది నిందలుంటాయి, అవమానాలు ఉంటాయి, త్రోసివేతలు ఉంటాయి, మన విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి. కానీ భయపడకుండా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మన విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి. మేము విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి కన్వర్ట్ అయ్యాం. కులం లేదు కానీ సాక్ష్యం కొరకు చెప్తున్నాను. విశ్వబ్రాహ్మణ కుటుంబం కన్వర్ట్ అయ్యాం. మాకెన్నో శోధనలు వచ్చినాయి. మా చిన్నప్పుడు మాకు ఈ క్రైస్తవ పేర్లు పెట్టి మా తమ్ముళ్ళే, మా బాబాయ్ గారు అబ్బాయిలు మమ్మల్ని హేళన చేసేవారు. వాళ్ళు, వీడు అభిషేకం రా, వీడు యాకోబురా అని మమ్మల్ని ఏలకొడం చేసేవారు. మా పక్కన మా బాబాయ్ల పిల్లలు.
ఒరే అభిషేకం వస్తున్నాడు రోయ్ అనేవారు, ఒరే డేవిడ్ వస్తున్నాడు రోయ్ అనేవారు. ఈ పేర్లు విలువలకు తెలియదు కదా. ఎగతాళి చేసేవారు మమ్మల్ని. ఎగతాళి చేయటం, మీ ఇంటికి రావంటాం, మీరు సాంప్రదాయాలు మంట కలిపేస్తున్నారంటాం, రకరకాలుగా మాట్లాడేవారు. మా అన్నయ్య చనిపోయారు, మేము 4 అన్నదమ్ములు, మా పెద్ద అన్నయ్య చనిపోయారు, కిడ్నీలు ఇబ్బంది చనిపోయారు. మాకు ఊళ్ళో చక్కటి సమాధుల దొడ్డు ఉంది, అక్కడ కప్పెట్టడానికి ఒప్పుకోలేదు. మా బాబాయ్ని కూర్చోబెట్టి అడిగాను, బాబాయ్ మరి మనకు సమాధుల దొడ్డు ఉంది కదా, అన్న ఇదయ్యారు, మరి అక్కడ తీసుకెళ్ళనా అని అడిగితే, మరి నా ఒక్కని అడిగితే ఏం కుదురుద్దిరా, ఇదంతా మరి కమిటీ ఉంది కదా, వాళ్ళని కూడా అడగాలి కదా అన్నారు. అడగను బాబాయ్ అన్నాను. అప్పుడు ఫోన్ చేసి మా బాబాయ్ అడిగారు, అడిగితే వెంటనే వాళ్ళు అన్నారు, అలా కుదరదు, పెట్టులో పెట్టి తీసుకొస్తే కుదరదు అని చెప్పారు. భీమవరం తీసుకెళ్ళాం. అరే మీరు ఎప్పుడు భీమవరం తీసుకెళ్తున్నారు కదా మీ సంఘస్థులను, అక్కడ తీసుకెళ్ళిపోండిరా అన్నారు. ఏమి లేదు మాకు, ఊళ్ళో సమాధుల దొడ్డు ఉంది, ఏమి లేదు మాకు. మా తాతల నానించి ఆ ఊరే మాది, ఇవాళది కాదు, మా తాతల నానించి మాది ఆ ఊరే. రాజుల దొడ్లో ఉంది మాకు. ఇంకో విషయం చెప్పనా, నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ని, ఎప్పుడు మా సంఘానికి, విశ్వబ్రాహ్మణ సంఘం, నేను వైస్ ప్రెసిడెంట్ని. మేమందరం దాన్ని సాధించుకున్నాం. మాకు రాజుల దాంట్లో ఇచ్చారు. మాకు రాజులది వాళ్ళు బాడీలు కాల్ చేస్తారు, వాళ్ళు పెద్ద ప్లేస్ అక్కర్లా, ఆ పక్కన మేము పెడితే దాంట్లో ప్లేస్ ఇచ్చారు మాకు. దాన్ని సాధించుకున్నాం మేము. ఇవాళ మాకు అందులో వెళ్ళడానికి లేదు. అది నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, త్రోసివేతలు వస్తాయి. కానీ మన విశ్వాసానికి పరీక్షలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? నిలబడాలి. అది అందుకే ఏ విశ్వాసం ఇచ్చాడు మనకి? అమూల్యమైన విశ్వాసం. అది వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, త్రోసివేతలు వస్తాయి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా, మా ఇంటికి రావద్దు, మేము నీ ఇంటికి రాము, వస్తాయి. మన విశ్వాసానికి పరీక్షలు కలిగినప్పుడు మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ప్రభు కొరకే నిలబడాలి. పిరికివాడం కింద ఉండకూడదు, భయపడకూడదు, ధైర్యంగా నిలబడాలి. నిన్ను ఒక విలువైన వ్యక్తిగా తన కొడుకునే ఇచ్చినప్పుడు ఆ దేవుని కొరకు నిలబడవు, తప్పిపోతావా? ఎందుకు తప్పిపోతావు? ఏమని తప్పిపోతావు? ఇంత గొప్పవాణులకు ఎక్కడికి వెళ్తావు? నీకు ఆశ్రయదుర్గం ఏది? చావైనా బ్రతుకైనా ఆయన కొరకే జీవించాలి. మనుషుల కొరకు బ్రతుకుతామా? మనుషుల కొరకు జీవిస్తామా? నువ్వు చావైనా బ్రతుకైనా ఆయన కొరకే బ్రతకాలి. అది పిరికివాళ్ళంగా మన జీవితాలు ఉండకూడదు. నీ కొరకు తన కొడుకుని ఇచ్చేస్తే, ఇంత బలియాగం ఇస్తే, అమూల్యమైన తన ప్రాణాన్ని ఇస్తే ఆయన కొరకు నిలబడొద్దు? ఆయన కొరకే నిలబడాలి. వేంపాళ్ళు మా ప్రియులందరూ నిలబడ్డారు. అలా నిలబడ్డారు కనుక ఆయన ఇక్కడ వస్తున్నారు. మీరే పిరికోళ్ళు అయితే వాళ్ళందరినీ చంపుకుంటాం. అది ధైర్యంగా నిలబడాలి. అప్పుడు అనేకులు రక్షించుకోగలుగుతాం. మనం చూసి అనేకులు ఏం తెచ్చుకుంటారు? ధైర్యం తెచ్చుకుంటారు. పలానా వరలక్ష్మి వెళ్ళింది ప్రభువులోకి, మనం కూడా వెళ్దాం, వస్తారు. వాళ్ళ కుమారి వెళ్ళింది, శ్రీలక్ష్మి గారు వెళ్ళారు. ధైర్యం వస్తుంది అనేకులకి. మనమే పిరుకోవడం అయిపోతే. అందుకే దీపం వెలిగించి చాటు చోటుని పెట్టొద్దు అన్నాడు. చాటు చోటు అంటే ఏంటి? పిరికితనం. దేవుని కొరకు నిలబడాలి. అది నిజమైన జీవితం. అందుకని ఆ వచనంలో అదే చెప్పాడు. మనం నిలబడటానికి ఏమిచ్చాడు చెప్పనా? అమూల్యమైన విశ్వాసము. ఆ వచనం మళ్ళీ చదవండి, 7వ వచనము. అదిగో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన. బంగారం ఏమవుద్ది? నశించిపోద్ది కదా, దానికి తరుగు అది వచ్చేస్తుంది కదా. అలాంటి బంగారం దేని ద్వారా శుద్ధి అవుద్ది? అగ్ని ద్వారా శుద్ధి అవుద్ది. కొలువులో వేయడం ద్వారా శుద్ధి అవుద్ది. ఏది? బంగారం. కొలువులో కరిగిస్తే అందులో ఉన్న ఆ మస్తంతా తొలగిపోద్ది. ప్యూరిటీ, ఒరిజినల్ బంగారం బయటకు వస్తుంది అగ్నిలో వేస్తే. అలాగే ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో
చదవండి. దానికంటే అమూల్యమైన మీ దేనికంటే? నశించిపోయే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై. అగ్ని వంటి శ్రమలు వస్తాయి మనకి, అయినా సరే ఏం చేయాలి? మనం దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకే నిలబడాలి. జీవితం ఆయనదై ఉండాలి, ఆయన కొరకు జీవించాలి. పిరుకోళం కింద జీవితాలు ఉండకూడదు. నశించిపోయే సువర్ణం ఎలాగైతే అగ్ని పరీక్షకు నిలబడిందో మన జీవితాల్లో కూడా అమూల్యమైన విశ్వాసము కలిగి అన్ని పరీక్షలకు నిలబడాలి. అబ్రహాముకి విశ్వాస పరీక్ష వచ్చిందా లేదా? లేక కొడుకునిచ్చాడు కదా, అవునా? ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు కొడుకుని? చెప్పాలి అమ్మా. 100 ఏళ్ళు ఊరించి 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 ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాలు వచ్చిందో కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు 13-14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక రోజున ఏమన్నాడు? అబ్రహాము, నీ కొడుకు నాకు బలి అన్నాడు. ఇప్పుడు ఏమవ్వాలి? దేవుడు అనుకున్నాడా, కొడుకు అనుకున్నాడా? నెగ్గాడా ఓడిపోయాడా? చెప్పాలి. నెగ్గాడా ఓడిపోయాడా? నెగ్గాడా. ఇది ఎంత గొప్ప పరీక్ష వచ్చిందో చూడండి. ఓ పక్క దేవుడు, ఓ పక్క కొడుకు. అంతే, పలానా పర్వతం మీద బలి అన్నాడు, అంతే. అన్నీ రెడీ చేసుకోలేడు, బలిపడానికి వెళ్ళిపోయాడు, అంతే. ఆ విశ్వాస పరీక్షలు నెగ్గాడు అబ్రహాం. అలా మనం కూడా నెగ్గాలి. మనకి ఎన్నో పరీక్షలు వస్తాయి, నెగ్గాలి. అలాంటి లోతైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకనే ఏ విశ్వాసం ఇచ్చాడు మనకి? అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు. అర్థమైందా? నిన్ను ఒక అమూల్యమైన వ్యక్తిగా చేయడానికి, భూమి మీద కలిగిన ప్రతి పరీక్షకు నిలబడి దేవుణ్ణి సేవించడానికి అమూల్యమైన విశ్వాసాన్ని మనకిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె గట్టిగా చెప్పండి, ఆమెనని. ఓకే, అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిదేంటి? అమూల్యమైన కుమారుని. 2, అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాడు. 3, అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. 4వది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావములో పాలివారమగునట్లు ఈ వాగ్దానములు మనకు అనుగ్రహించాను. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడంట. ఆ వాగ్దానాలు ఎలాంటివంటే అమూల్యమైన వాగ్దానములు అవి. ఆ వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, లోకములో భ్రష్టత్వం ఉంది, దురాశను అనుసరించడం వలన భ్రష్టత్వం వస్తుంది. లోకంలో భ్రష్టత్వం ఉంది కనుక దేవుడిచ్చిన వాగ్దానముల మూలముగా భ్రష్టత్వం నుండి తప్పించబడి దైవ స్వభావములో పాలివారం అవడానికి ఈ వాగ్దానాలు ఇచ్చాడు. కనుక 4వది అమూల్యమైన వాగ్దానములు ఇచ్చాడు మనకి. ఎందుకో చెప్పనా? లోకమందున్న భ్రష్టత్వం నుండి తప్పించబడి దైవ స్వభావములో పాలివారు అవడానికి అమూల్యమైన వాగ్దానములు ఇచ్చాడు. ఏమిచ్చాడైనా? అవును, ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఎవరైనా అనారోగ్యం వచ్చినప్పుడు, శారీరక బలహీనత వచ్చిన నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారు చెప్పన? అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేతబళ్ళు కానీ ఇంకోదానికి పరిగెలెడతారు. వాళ్ళు ఏమి లేక? సరైన విశ్వాసం లేక, సరైన బలము లేక. అవి గొప్పవా, ప్రభు గొప్పవాడా? చాలామంది తాళ్ళు కట్టుకోవడానికి పరిగెడతారు. ఏది? సరైన విశ్వాసం లేక. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి తప్ప దాని కొరకు దీని కొరకు భూమి మీద పరిగెత్తకూడదు. మనం
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం చేశాడు. ఇదిగో తండ్రి, వాగ్దానం ఇచ్చావు కనుక స్వస్థపరచు అని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అప్పుడు లోకమందు భ్రష్టత్వంలోకి మనం వెళ్ళం. ఏమండి, నిన్ను పోషించే దేవుడు నేనే అన్నాడు. మనం సరైన పోషణ విధానం లేకపోతే పక్కదారులు వెళ్ళకూడదు. పోషించేవాడు ఎవరు? దేవుడే. నమ్మకంగా ఆయన కొరకు జీవించాలి. అర్థమైందా? పోషించేవాడు, సంరక్షించేవాడు ఆయనే. అంచేత లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించడానికి చక్కటి వాగ్దానములు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమైన వాగ్దానాలు. ఇలాంటి అమూల్యమైన సంగతులు మనకిచ్చి మనల్ని ఎలా మార్చేస్తున్నాడు చెప్పనా? ఎందుకు పనికిరాని వ్యక్తుల్ని అమూల్యమైన వ్యక్తులుగా మార్చేస్తున్నాడు. సామెతల గ్రంథం 31:10. ఆ ఒక్క మాట చదివేసి ముగించుకుందాం. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుడు మనల్ని ఎలా చేశాడు? గుణవతి అయిన భార్య చేశాడు సంఘాన్ని. ఆయనేమో పెళ్లి కొడుకు, మనల్నేమో గుణవతి అయిన భార్యగా చేశాడు. ఇప్పుడు అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యం ఎక్కడ తయారవుతుంది? సముద్రంలో. మనం ఎక్కడ తయారవ్వాలి? లోకం అనే సముద్రములో. ఎవరి కొరకు తయారవ్వాలి? యేసయ్య కొరకు. ఎక్కడ మలినం అంటుకోకుండా ముత్యంలా తయారవ్వాలి. సముద్రంలోనే తయారవ్వాలి, లోకంలోనే తయారవ్వాలి. లోకం అంతా ఏం కలిగి ఉంది? భ్రష్టత్వం. లోకం అంతా ఏం కలిగి ఉంది? మాలిన్యము. లోకం అంతా ఏం కలిగి ఉంది? పాపము. ఇలాంటి పాపలోకములోనే ముత్యము తయారవ్వాలి. ఎవరి కొరకు? ప్రభు కొరకు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే అమూల్యమైన విషయాలు నీకు ఇచ్చి అమూల్యమైన వ్యక్తిగా చేసి తనకు భార్యగా చేసుకుని యుగ యుగాలు ఆయనతో జీవించేలాగున మానవ జాతిని చేశాడు. అది ఎంత గొప్ప సంగతులు ఇవి. అందుకే దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. మరణానికి పాత్రులైపోయిన బ్రతుకుల్ని బాగు చేసి స్వస్థపరిచి పూర్ణ ఆరోగ్యం ఇచ్చి పెళ్లి కూతురుగా సిద్ధపరిచి వివాహం చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప సంగతులు ఇవన్నీ. అందుకే దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి. కనుక ఈ కుటుంబంలో చేసిన మేలులు, స్వామికి చక్కటి ఉద్యోగం ఇచ్చారు దేవుడు. మరి చక్కటి కుమార్తెను సుధనిచ్చి పెళ్లి చేసాం స్వామికి. మన శ్రీను అలాగనే వెంకటలక్ష్మి యొక్క కుమార్తెను, పెద్ద కుమార్తెను, జ్యేష్ఠురాలని సుధనిచ్చి పెళ్లి చేసాం. ఇదంతా దేవుడు చేసిన ఉపకారాలు కదా. దేవుడు చేసిన మేలు. చక్కటి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, చక్కటి ఆరోగ్యాలు ఇచ్చాడు, ఎన్నో మేళ్ళు కుటుంబంలో చేశాడు. కనుక ఈ మేళ్ళన్నింటిని బట్టి దేవుడిని ఏం చేయాలి? మనం స్తుతించి ఘనపరచాలి. ఈ మేలులే కాదు, ఇగో అద్భుతమైన మేలు మనందరి జీవితాల్లో దేవుడు చేశాడు. కనుకనే దేవుడి నామాన్ని ఘనపరచాలి. కనుక ఇట్టి మేలు చేసిన దేవుణ్ణి ఉన్నతంగా ఘనపరుద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.